భూసేకరణ అంటేనే అధికారులకు పండగ, మధ్యవర్తులకు కాసులే కాసులు. నోరులేని రైతులు వీరి అక్రమాలకు బాధితులవుతారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలువ ఆధునికీకరణకు చేపట్టిన భూసేకరణలోనూ ఇదే తంతు జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాకాలం ఎర్రకాలువ పొంగితే నల్లజర్ల, తాడేపల్లిగూడెంలో మండలాల్లో గ్రామాలు, పొలాలకు ముంపు తప్పదు. ఈ ఇబ్బందులను తప్పించేందుకు ఎర్రకాలువ విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నల్లజర్ల ప్రధాన రహదారి నుంచి నందమూరు ఆక్విడెక్టు వరకు కాలువను విస్తరించేందుకు సుమారు 130 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. నల్లజర్ల మండలం గుండేపల్లి ప్రాంతంలో కొన్నాళ్ల క్రితం ఎర్రకాలువ పొలాల మీదుగా ప్రవహించడంతో వందల ఎకరాలు నదీ గర్భంలో కలిసిపోయాయి. చేసేదేమీ లేక రైతులు మిగిలిన పొలాల్నే సాగు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. భూసేకరణలో ఎర్రకాలువలో కలిసిన భూములకు పరిహారం ఇచ్చే విధంగా నోటిఫికేషన్ వేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర హక్కుపత్రాల్ని అప్పగించిన అధికారులు పరిహారం ఇవ్వడం లేదు. దళారులు, అధికారులు కుమ్మక్కై ఎర్రకాలువలో కలిసిన భూముల విషయంలో బినామీ పేర్లతో పరిహారాన్ని బొక్కేశారు. పరిహారం అందలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఇప్పుడు బిల్లులు ఇవ్వటాక అది ఎవరికో ఇచ్చేసామని చెప్పేసి మా భూమికి డబ్బులు ఇవ్వకుండా ఆపారు. దాని గురించి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఆవిడ ఏమన్నారంటే మీ ఆ పెండింగ్ ఏదైనా ఉంటే సెటిల్మెంట్ అయ్యేదాకా ఎవరికి బిల్లు ఇవ్వనని కాగితం రాయించుకుని స్టాంప్ వేసి సంతకం పెట్టించింది. కానీ ఆ బిల్లు వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిందో మాకు తెలదు. మీ బిల్లు అయిపోయినాయి అంటున్నారు ఆఫీస్కి వెళ్తే. 10 లక్షలు రావాలండి. అసలు 30 లక్షలు పడిందండి. 30 లక్షలు ఏమైపోయిందో తెలియదు కానీ 10 లక్షలు నికరమండి. అన్నది కూడా మాకు ఈ రోజుకి అప్పచెప్పలేదండి. 5 లక్షల కాడికి అప్పచెప్పారండి. ఇంకేమొస్తాయి మీకు అన్న కాడికే తేలారండి. ఎకరం ఉన్న పొలం వాడికి 4 ఎకరాల పొలం సృష్టించి ఆ నెంబర్ మీద ల్యాండ్ లేకపోయినా ఆ నెంబర్ మీద సృష్టించి పెట్టించారండి. మా పొలం బిల్లు అయితే 32,70,000 నా బిల్లు పెట్టి ఉందండి. ఆల్రెడీ మా పొలం బిల్లు పెట్టి ఉండి ఎవరి పేరు పెట్టి ఆడి పేరు అకౌంట్లో అకౌంట్ ఉందండి. ఆడి నెంబరు. మా సీను ఎకరం 74 సెంట్లు అండి. పోయేదేమో ఎకరం 52 సెంట్లు పోతుందండి. 52 సెంట్లలోనూ నాకు 11 సెంట్లు వస్తుందండి. ఉన్నది ఏమైందో అన్నది తెలియలేదండి. ఇలా అనేక మంది రైతుల సర్వే నెంబర్లు, హద్దులు తారుమారు చేసి చెల్లింపులు చేపట్టారు. భూసేకరణ కోసం సుమారు 13 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా ఇందులో సుమారు 1,40,00,000 వరకు అక్రమంగా పంపిణీ చేసినట్లు జాబితాల లెక్కలు చెబుతున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అర్హులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.